Hello everyone, welcome to CATIA tutorial. In this session, I am going to explain select toolbar in CATIA V5. This tool allows you to select entities in the workspace and specification tree as well as the other areas of the CATIA V5. The default selector is the select arrow which allows single point and left click selections. If you select the small arrow to the right of the icon, it will reveal the other selection tools. In this first one is select, second one selection trap, above geometry, rectangle selection trap, intersecting rectangle selection trap, polygon selection trap, freehand selection trap, outside rectangle selection trap. Last one is outside intersecting rectangle selection trap. Now let us discussing each and every tool in select toolbar. In this first one is select tool. This is the default tool. Point and click left mouse button to select the desired entity. Multiple entity selection can be done by holding down the control key while selecting. ఈ సెలెక్ట్ ఆప్షన్ తోటి మనం డిఫరెంట్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టిపుల్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కీబోర్డ్లో మౌస్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి రిమైనింగ్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ సెలెక్షన్ ట్రాప్ అబోవ్ జామెట్రీ. This allows you to draw a box around the entities that you want to select. The box is exclusive to the entities that intersect with the selection box. This is a quick and easy multi-selector tool. Previous మనం సెలెక్ట్ అనే ఆప్షన్ తోటి మల్టిపుల్ ఎంటిటీస్ ఎలా సెలెక్ట్ అని నేర్చుకున్నాం. అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి డిఫరెంట్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ ఆప్షన్లో మనం అంటే ఒక రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేయడం వల్ల మల్టిపుల్ ఎంటిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ rectangle selection trap. This is similar to like previous tool. I am selecting this rectangle selection trap. Draw one rectangle. అయితే ఈ ఆప్షన్ కూడా సేమ్ ప్రీవియస్ ఆప్షన్ లాగానే ఉంటుంది. ఇలా మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తే ఆ రెక్టాంగిల్ లోపల ఏవైతే ఎంటిటీస్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ నేను రెక్టాంగిల్ డ్రా చేసినప్పుడు ట్రయాంగిల్ ఏ పార్ట్ కూడా మనకు రెక్టాంగిల్ లోపల ఉండలేదు. సో ట్రయాంగిల్ పార్ట్ సెలెక్ట్ కాదు. ఒకవేళ ట్రయాంగిల్ పార్ట్ సెలెక్ట్ కావాలనుకుంటే ఆ ట్రయాంగిల్ పార్ట్ కూడా మన ఈ రెక్టాంగిల్లోనే ఉండాలి. అప్పుడు ఆ ట్రయాంగిల్ పార్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద యూజ్ ఆఫ్ రెక్టాంగిల్ selection trap. Next one is intersecting rectangle selection trap. This tool allows you to draw a box around the entities, but will also select the entities that are intersected with the box. The selection box is inclusive. Now I am selecting this intersecting rectangle selection trap. Previous మనం రెక్టాంగిల్ సెలెక్షన్ ట్రాప్ తీసుకున్నప్పుడు రెక్టాంగిల్ లోపల ఏవైతే ఎంటిటీస్ ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అయ్యి ఈ ఆప్షన్లో ఆ రెక్టాంగిల్ ఎక్కడైతే టచ్ అవుతుందో జస్ట్ టచ్ అయితే మనకు అవి సెలెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ సర్కిల్ జస్ట్
ఫుల్ పార్ట్ కాకుండా ఎనీ వన్ సమ్ పార్ట్ ఈ రెక్టాంగిల్ లోపల మనకు సెలెక్ట్ అవుతే ఆ పార్ట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ పాలిగన్ ట్రాప్. Polygon selection trap. This selection is similar to the box selection trap but allows you to sketch a more defined area of inclusion and exclusion of entities. This selection tool is quick and allows you to be more exclusive in the multi-selection process. రెక్టాంగిల్ సెలెక్షన్ ట్రాప్లో ఏదైతే యూజ్ చేసామో ఈ ఆప్షన్ కూడా అలానే యూజ్ కాకపోతే అక్కడ రెక్టాంగిల్ యూజ్ చేసాం, ఇక్కడ ఒక పాలిగన్ యూజ్ చేస్తున్నాం. నౌ ఐఎమ్ సెలెక్టింగ్ పాలిగన్ సెలెక్షన్ ట్రాప్. మనకు నచ్చిన విధంగా అంటే ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ కావాలో ఆ ఆబ్జెక్ట్ ఉండేటట్టు ఒక పాలిగన్ డ్రా చేయాలి. ఇలా మనం డబుల్ క్లిక్ ఇవ్వగానే ఆ పాలిగన్ లోపల ఏవైతే ఎంటిటీస్ ఉంటాయో అంటే స్క్వేర్, సర్కిల్ ఈ పార్ట్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ సెలెక్ట్ కావాలనుకుంటే ట్రయాంగిల్ సరౌండింగ్ మనం ఒక పెంటాగాన్ ఎనీ వన్ పాలిగన్ డ్రా చేసి డబుల్ ఎండింగ్లో ఏం చేయాలంటే మౌస్ లెఫ్ట్ బటన్ డబుల్ క్లిక్ చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా పాలిగాన్ సెలెక్షన్ ట్రాప్ యూజ్ చేసి మనం ఇలా స్కెచ్ టూల్లో డిఫరెంట్ ఎంటిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ ట్రాప్. నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ఫ్రీ హ్యాండ్ సెలెక్షన్ ట్రాప్. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఫ్రీగా మనకు ఏ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ చుట్టూ మౌస్కి లెఫ్ట్ బటన్ హోల్డ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ యూజ్ చేసి మనకు ఏవైతే ఎంటిటీ సెలెక్ట్ కావాలో ఆ ఎంటిటీ సెలెక్ట్ అయ్యేట్టు మనం ఒక ఫ్రీ హ్యాండ్ తోటి ఒక లైన్ డ్రా చేయాలి, అంటే డిఫరెంట్ లైన్స్. ఇలా సెలెక్ట్ చేయడం వల్ల మనకు కావాల్సిన ఎంటిటీ సెలెక్ట్ అవుతాయి. వన్స్ అగైన్ సీ దిస్ ఆప్షన్, ఐఎమ్ సెలెక్టింగ్ ఫ్రీ హ్యాండ్ స్కెచ్ టూల్. మనకి ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ చుట్టంగా ఒక లైన్స్ డ్రా చేయాలి. ఫ్రీ హ్యాండ్ సెలెక్ట్ ద ఎంటిటీస్. ఇట్లా మనకు నచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ outside rectangle selection trap. Now I am selecting outside rectangle selection trap. మనకి వర్క్ స్పేస్లో ఎక్కడ ఒక చిన్న రెక్టాంగిల్ డ్రా చేస్తే ఆ వర్క్ స్పేస్ ఉన్న ఆల్ ఎంటిటీ సెలెక్ట్ అవుతాయి. ఐఎమ్ సెలెక్టింగ్ outside rectangle selection trap. Draw one rectangle on outside any workspace. Select this one. ఈ వర్క్ స్పేస్ మనం ఎక్కడైతే ఒక స్మాల్ రెక్టాంగిల్ డ్రా చేసిన కూడా ఆ వర్క్ స్పేస్లో ఉన్న ఎంటిటీస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. లాస్ట్ వన్ ఈస్ outside intersecting rectangle selection trap. సేమ్ ఇది కూడా అంతే. అవుట్ సైడ్ మనం ఎక్కడైనా ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తే ఆ ఎంటిటీ సెలెక్ట్ అవుతాయి. See once again, I am selecting this outside intersecting rectangle selection trap. Draw one rectangle on the outside of this workspace. ఇలా మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తే ఆ ఎంటిటీస్ అన్ని సెలెక్ట్ అవుతాయి. దిస్ ఇస్ ద usage of the tools in select toolbar. I hope this is very clear to everyone. Thank you for watching. Please do like and subscribe my channel for more updates.